సార్ ఇలా కొట్టిరు సార్, ఇలా సవా కొట్టిరు సార్, ఇలా టార్చర్ చేసిరంట. వారం రోజుల సంధి మా బిడ్డకి చెప్పిండు సార్, ఇలా టార్చర్ చేస్తుండని చెప్పిండంట. ఇలా సవా కొట్టి ఊరేసిర్రు. ఆ ప్యాన్ వంగిందా, ఉచ్చబోసిండా, ఎరిగిండా, ఏం చేసిండా కొడుకు? ఉర్రి వేసుకుంటే ఎరగతాడు, ఉచ్చబోసుకుంటాడు. ఏమైనా అయిందని చూడు సార్, మీరు చెక్ చేయండి. రక్తం ఎట్లొచ్చింది, రక్తం ఎట్లొచ్చింది ఆ కొడుకుని, రక్తం ఎట్లొచ్చింది, ఎట్లా చంపిరు నా కొడుకు? చిన్న ఏజ్ నా కొడుకు. నేను కరెక్ట్గా బాధ చేసేసాను, బాధ పెట్టి ఇంత బాధ చేసాడు కొడుకు, ఇంత కష్టం చేసాడు నా కొడుకు. నేను కష్టం చేసి బతుకున్నా నా కొడుకు, చిన్న ఏజ్ సార్ నా కొడుకుది. సావా కొట్టి ప్యాన్ మీద పాన్ చేసి ఊరి కట్టిను. ఇలా సావా కొట్టిను, ఇలా సావాలని అలా పేరు అని పేరు పడాలని అలా ఊరి పెట్టి అలా చేసారు. అల్లే ఊరి వేసి అల్లే సావా కొట్టిను. నేను ఇలా చేస్తా, అలా పెట్రోల్ తెసి కాలం పెడతా. నేను ఇలా చేస్తా, అందరి మీద పెట్రోల్ పోస్తా. ఇండ నేను చేస్తా, ఇలా పెట్రోల్ తెచ్చిన కున్నా ఇంత ఇలా ఇండ నేను ఇండ చేస్తా. ఇలా అలా తండ్రి అలా అలా తల్లి ఇండ చేస్తున్నాం. ఇలా ఇలా పని చేస్తున్నా. 3 గంటలకు వచ్చింది సార్ ఫోన్, ఇటుకెళ్ళి ఎస్ఐ సార్ ఫోన్ చేసిండ. వస్తేనే ఉన్నాం సార్. మాకన్నా ముందు ఎట్లా తీసుకెళ్ళిండ్రు, మేము రాకన్నా ముందు ఎట్లా తీసుకోపోయి నా కొడుకుని నా బోర్డు చూపెట్టాలి కదా సార్, నా కొడుకుని చూడాలి కదా సార్. వస్తేనే ఉన్నాం కదా సార్, 4 గంటలకి వచ్చినాం సార్ మేము. మా ముందు ఎట్లా తీసుకోపోయిర్రు? హాస్పిటల్ వేసి ఫోన్ చేసింది సార్. సార్ అయితే ఏం చెప్పలేదు సార్, ఇక ఏం కాదమ్మా సాయికి హాస్పిటల్ వేసినాము అని చెప్పిండు. ఇక ఊరిని వేసిర్రు, రక్తం ఎట్లా వెళ్ళింది సార్, ఊరిని ఎట్లా పెట్టిర్రు? ఎందుకు తారు కూడా కోసిరు కదా సార్, చెల్లెదు తువాల ఉంది కదా సార్, దాన్ని కూడా కోసిరు. రక్తం వచ్చింది, ఉర్రి వేసుకుంటే ఎరక్తారు సార్, ఉత్సవస్తారు సార్, అన్ని చేస్తారు. దాంట్లో ఏముందో చూడు, మీరు చెక్ చేయండి సార్. ఏం కాదు, నా కొడుకు ఇలే చంపిరు, ఇలే ఊరి పెట్టిరు, మళ్ళా ఇలే కారు కోసిరు, మళ్ళా ఇలే చేసిరు సార్, ఇలే జావా కొట్టిర్రు. నాకేం తెలుసు సార్, నేనేం చెప్పాలి? నేను ఇక్కడ ఉన్నానా సార్? నైట్ బిడ్డని తెలుసు సార్, బిడ్డకు ఫోన్ చేసి మాట్లాడతా సార్. మళ్ళా 9 గంటలకు గట్టిగా మాట్లాడిండు. ఫోన్ పే పైసలు కొట్టి వేపిస్తామన్నాడు. మళ్ళా మంచిగా సీజన్ బుక్ కూడా చెప్పిండు. రాత్ర మంచిగా ఉన్నాడు, తిన్నాడు, మంచిగా వచ్చిండు, 50 కూడా వచ్చిండు చెప్పిండు. ఇలే సావా కొట్టి సార్ నా కొడుకుని, సావా కొట్టి ఊరేసిర్రు. నేను అంటున్నా సార్, నేను ఎట్లా ఇంటున్నా అంటున్నా గిట్లా అంటున్నా. ఉర్రి వేసుకుంటే రక్తం ఎట్లా వస్తుంది? మేము చూడొచ్చుగా, మాకు చూపెట్టాలిగా. మాకన్నా ముందుకు హాస్పిటల్ తీసుకుపోయారు, ఉస్మానియా తీసుకుపోయారు. నమ్మకన్నా ముందే మేము చూడాలి కదా సార్. మా కొత్త కొడుకు వచ్చింది కదా సార్, ఇన్నే నానే తీసుకెళ్ళాలిగా, అందుకు తోడు తీసుకుపోవాలిగా. ఎట్లా తీసుకెళ్ళి ఉంది సార్, ఉంది ఉంది ఉంది. టార్చర్ వేసింటే బాగానే వారం రోజులు టార్చర్ పెట్టుకుంట. ఎందుకని టార్చర్ చేసిర్రు? అందుకని నా కొడుకు టార్చర్ పెట్టిర్రు. నాకు తెలియదు సార్. పెట్టిన బిడ్డ కూడా ఫోన్ చేసిందట, ఈ సారు నాకు టార్చర్ చేస్తున్నా అక్కడ చేసి చెప్పిందట సార్. ఈయన టార్చర్ చేసే వరకే ఇలా మన ఉరి వేసి ఇలా కొట్టి సాగొట్టిర్రు. రక్తం ఎట్లా వస్తుంది? ఉర్రి వేసుకుంటే రక్తం ఎట్లా వస్తుంది? వారం రోజులంట, వారం రోజులు టార్చర్ వేసిరంట. ఎందుకని టార్చర్ వేసిరు? నా కొడుకు పెళ్లి చేసుకుంటా, నా కొడుకు చిన్న ఏది సార్, చిన్న ఏది. ఎట్లా కానీ టార్చర్ చేసిర్రు? ఎందుకని సాగొట్టి ఉరి వేసిర్రు సార్? సార్ మీరే న్యాయం చేయాలి సార్. మేము చేసాం పని చేస్తున్నాం సార్. కొడుకు లేరని బాధపడ్డా సార్. అలా నాయన తాగుంటాడు సార్, ఎప్పుడు తాగుంటాడు సార్. చిన్న ఏజ్ లో పని బాధపడ్డా సార్. నా కొడుకు లేక బాధపడి కన్నా సార్, కానీ ఇంత మోసం చేసిరు సార్. నన్ను ఇంత ఇలే చేసిరు సార్, ఇలే సాగొట్టిరు సార్, మొత్తం ఇలే చేసిరు. మన్నం పై ఇలే చేసిరు సార్. చంపేసారు ఆయనని, చూపిస్తలేరు, చూపించకుండా కామినీ హాస్పిటల్ తీసుకుపోయినామని చెప్పారు. కామినీ హాస్పిటల్ నుంచి ఉస్మానియాకి తీసుకుపోయారు. మాకు చెప్పకుండా ఎట్లా తీసుకుపోయారు ఉస్మానియాకి? చూపించినాకనే ఉస్మానియాకి తీసుకుపోవాలి, చూపించకుండా తీసుకుపోయారు. వచ్చేవరకు తీసుకుపోయారు వాళ్ళని. రాత్రి వాళ్ళ మమ్మీతో మాట్లాడిండు, మా అత్తమ్మతో మాట్లాడి మంచిగానే మాట్లాడిండు. నిన్న గిట్ట మాట్లాడిండు. ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉంటాడు, మంచిగా ఇద్దరు కలిసి ఉంటారు. మంచిగానే వచ్చిందంట ఆయన. ఇంటికి హాస్టల్లో ఉంటారు, హాస్టల్ నుంచి మంచిగానే వచ్చిందంట. కనీసం బ్లడ్ అన్ని చచ్చిపోయింది కరెక్టే, ఊరే పెట్టుకుంది కరెక్టే. ఎందుకు బ్లడ్ ఎందుకు వస్తుంది? బ్లడ్ రాకుండా ఉండాలి కదా, బ్లడ్ రాకుండా ఉండాలి. ఒకసారి బయటికి వెళ్తలేడు ఆయన, అసలు ఏం చెప్పట్లేరు, బయటికి వెళ్తలేడు. కనీసం ఆయన చూపిస్తలేరు ఆయనని.
ఒకసారి బయటికి వెళ్తలేదు ఆ సార్ ఎవరు నాకు తెలియదు ఒకసారి మీద అంటే అనుమానం ఉంది ఆయన బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాడు ఆయన పేరు నాకు తెలియదు మరి వారం రోజు నుంచి ఆయన టార్చర్ పెట్టారు సిఐ సార్ అంటే ఆయన బయటికి వెళ్తలేడు ఆ సారు చూపిస్తలేరు గిట్ట ఇప్పటికీ చూపిస్తలేరు ఆయన ఫ్యామిలీ లేకుండా డెడ్ బాడీ ఎట్లా తీసుకుపోతారా సార్ ఎక్కడ ఉన్నారంట సార్